శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో జూలై 21వ తారీఖు సోమవారం. ఈరోజు సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం సాయంకాలం 6:49. ఏకాదశి ఉదయం 9:35 ముగుస్తుంది. తదనంతరం ద్వాదశి ప్రవేశిస్తుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రోహిణి నక్షత్రం రాత్రి 9:07 వరకు ఉంటుంది. తదనంతరం మృగశిర. ఇక దినవారి యోగాల్లో వృద్ధి యోగం సాయంకాలం 6:40 వరకు ఉంటుంది. తదనంతరం మరి ధ్రువ యోగం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక మంచి ముహూర్తాల్లోకి వస్తే బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:21 ప్రారంభమై 5:11 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం 11:56 నుంచి 12:48 వరకు కూడా ఉంటుంది. అమృత గడియలు వస్తే కనుక సాయంకాలం 6:09 నుంచి రాత్రి 7:38 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు వర్జించవలసిన సమయాల్లో కనుక మనం వెళ్ళినట్టయితే కనుక మరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 ప్రారంభమై 1:40 వరకు కూడా ఉంటుంది. మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:23 ప్రారంభమై మధ్యాహ్నం 4:14 వరకు కూడా ఉంటుంది. ఇక రాహు కాలంలోకి వచ్చేప్పటికి ఉదయం 7:32 ప్రారంభమై ఉదయం 9:09 వరకు కూడా కొనసాగుతుంది. అదే మరి వర్జించవలసిన వర్జంకి వస్తే కనుక మధ్యాహ్నం 1:42 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టలోకి వచ్చేప్పటికి ముఖ్యంగా కామిక ఏకాదశి అని చెప్పి ఈరోజు ఉన్న ఏకాదశిని నిర్వచించడం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు పూర్తిగా సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉంది. అలాగే మనకి రోహిణి వ్రతం కూడా ఉంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా వైష్ణవ సంబంధం లేదా విష్ణు సంబంధించిన ఆరాధనకి చాలా యోగ్యమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇక మరి తారాబలం విషయంలోకి వచ్చినట్టయితే కనుక ఈరోజు తారాబలం ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకుంటే కనుక మేషరాశిలోకి వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం కృత్తిక నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. వృషభ రాశిలోకి వచ్చేప్పటికీ కృత్తిక నక్షత్రం మృగశిర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. అదే మిథున రాశిలోకి వచ్చేప్పటికీ ఇంచుమించుగా మనకి ఒక పునర్వసు మినహాయించి మిగతా 2 నక్షత్రాల వారికి అంటే ఆరుద్ర నక్షత్రం వారికి మృగశిర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కర్కటక రాశిలోకి వస్తే కనుక మరి శని నక్షత్రం కేవలం పుష్యమి నక్షత్రం వారికి మాత్రమే అనుకూలత ఉంటుంది. సింహరాశిలోకి వస్తే కనుక మఖా నక్షత్రం ఉత్తర నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. కన్యారాశిలోకి వస్తే కనుక ఉత్తర చిత్త నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. తులారాశిలోకి వస్తే కనుక చిత్త నక్షత్రం వారికి అలాగే స్వాతి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశిలోకి వస్తే కనుక జ్యేష్ఠ నక్షత్రానికి మినహాయించి మిగతా అక్కడ మనకి కేవలం అనురాధ నక్షత్రం వారికి ఒక్కరికి మాత్రమే అనుకూలత అనేది ఉంటుంది. ధనుర్రాశిలోకి వస్తే కనుక మూలా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మకర రాశిలోకి వస్తే కనుక ధనిష్ట నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తారాబలం ఉంటుంది. కుంభరాశిలోకి వస్తే కనుక పూర్వభద్ర నక్షత్రం వారికి మినహాయించి మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. మీనరాశిలో కేవలం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రమే అనుకూలత ఉంటుంది. ఇక ఈరోజు తారాబలంలోకి వస్తే కనుక మేషరాశి వారు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయాల్లో ఒక స్త్రీ యొక్క సహాయంతో ఎంతో కొంత మీ అభివృద్ధికి బాటలు వేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పడుతున్న ఇబ్బందుల నుంచి కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా ఎంతో కొంత ఉత్సాహంగా ఉల్లాసంగా గడపగలగడానికి బంధుమిత్రాదులతో మీరు విందు భోజనాలు ఆరగించడానికి లేదా వారితో మీరు సత్సంబంధమైన బాంధవ్యాన్ని కొనసాగించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు
కొంత ఇబ్బంది పడటం, ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు కూడా బాగా ఎక్కువ ఖర్చులకి దారితీసే పరిస్థితులు కనబడతాం. తర్వాత మాట తీరులో కూడా ఏవైనా సరే హెచ్చుతగ్గులు రావటం వల్ల కూడా ఇబ్బందులు పడటం అనేదైతే కనిపిస్తోంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఎంతో చక్కటి దినంగానే మనం చెప్పాలి. ముఖ్యంగా చంద్రుడు రాజ్యస్థానంలో మోక్ష పొందటం వల్ల లాభస్థానంలో మోక్ష పొందటం వల్ల చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా చాలా సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా ఎవరో ఒకరి హెల్ప్‌తో, సహాయంతో మీరు ముందుకు రావటం అనేదైతే కనిపిస్తోంది. సింహరాశి. సింహరాశి వారికైతే ఆకస్మిక మార్పులు ఒక్కోసారి ఉద్యోగాల్లో తట్టవచ్చు. ఏదైనా దూర ప్రాంతాలకి సందర్శించాలంటే గనక సాధ్యమవుతుంది. భక్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు కొంత రక్తి పెరుగుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు గత 2, 3 రోజులతో పడుతున్న ఇబ్బందుల నుంచి ముందుకు రావటం అనేదైతే ఉంటుంది. ఏవైనా అనుకోని దూర ప్రయాణాలు సంభవించవచ్చు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా కూడా ఎంతో కొంత లాభపడతారు. తులారాశి. తులారాశి వారు ఈరోజు కూడా ఎంతో కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటే వృత్తి ఉద్యోగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు పెరగచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారైతే గనక ఈరోజు మీరు అనుకున్న పనులు ఏవైనప్పటికీ కూడా చాకచక్యంగా పూర్తి చేయగలగటం అనేదైతే ఉంటుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధుమిత్రాదులతో మీ యొక్క మనోభిప్రాయాల్ని పంచుకోవటం అనేదైతే కనిపిస్తుంది. సంతాన విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారైతే గనక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి సాధిస్తారు కానీ, ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా ఏవైనా సరే జలుబుకు సంబంధించినవి కానీ, ఇతర కఫానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులైతే ఎదుర్కోవచ్చు కానీ, మిగతా అన్ని విషయాలు సంతృప్తికరంగానే సాగుతాయి. మకర రాశి వారికి అయితే గనక ఈరోజు ఏదైనా సరే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కొంతవరకు వెసులుబాటు కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుంభరాశి. కుంభరాశి వారు అయితే గనక ఈరోజు ఇంటి విషయాల్లో కొంత మానసిక ఆందోళన అనేది ఉంటుంది. అమ్మగారు అటువైపు ఉండే బంధువుల పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఒక ఆడవారి సహాయంతో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే అదే సమయంలో కొంతవరకు మనం ఇతరులతో సంబంధం అంటే ఆడవాళ్ళతో ఏదైనా సరే కొన్ని సంబంధాలు పెట్టుకోవటం అనేది స్నేహాలు అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు. వాటి విషయంలో మాత్రం ఎంతో కొంత శ్రద్ధ వహించడం అనేది అవసరం. ఇంకా ఈరోజు మరి అందరూ కూడా చేసుకోవాల్సింది ముఖ్యంగా మనం ఇందాకే చెప్పుకున్నాం కామిక ఏకాదశి, రోహిణి వ్రతం అని. కనుక ఈ రోజు మనం శ్రీకృష్ణుని ఎంతగా ఆరాధిస్తే అంత మంచిది. మీకు అవకాశం ఉన్న చోట ఆవులకి ఏదైనా సరే మేత పెట్టడం అనేది, అలాగే శ్రీకృష్ణుడికి ఈరోజు మనం వెన్నపూస నివేదనగా చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి. ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాల్సింది ఉంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు లభించడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది.